ఇది శ్రీశైలం పాదయాత్రకు సంబంధించిన సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసాయి. ఇక్కడ నుంచి ఒక 2-3 మినిట్స్ వీడియోలో కొంచెం చీకటిగానే ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం అడవి ఎలా ఉంది, దర్శనం అయ్యేంత వరకు రికార్డ్ చేసి పెట్టాను. న్యాచురల్గానే ఆ సౌండ్స్ వింటే మీకు కూడా నచ్చిన ఫీల్ వస్తుందని న్యాచురల్గా రికార్డ్ చేయకండి, వాయిస్ ఇవ్వకుండా పెట్టాను. మధ్యలో కొన్ని ప్లేసెస్ అర్థం కాకపోవచ్చు, కాకపోతే జర్నీ బాగానే ఉంటుంది. చూడండి, ఒక 2 మినిట్స్ చీకటిగానే ఉంటుంది. ఆ చీకటిలో నడిచాము. మొత్తం కన్నడ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పాటలు కూడా పాడుతుంటారు. మధ్యలో ఉన్న వాళ్ళ మాటలు కానీ అన్ని బాగానే ఉంటాయి. జస్ట్ వినుకుంటూ ఎంజాయ్ చేయండి. జర్నీ ఎలా ఉండిందో మీకే తెలుస్తుంది. సాయంత్రం ఏడైపోయింది. అక్కడికి వెళ్ళి పెద్దాపురం దగ్గర పడుకున్నాం. పెద్దాపురం ఏం కనపడుతుంది ఫ్రెండ్స్? బ్యాటరీలు వేసుకొని నడుస్తున్నారు ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. నలకవో మల్లమ్మ కాలు భారీ తెరుతావా? మనం ఎక్స్పెక్ట్ చేసిందంటే ఇప్పుడు మీరు రాసిండ్రు ఇంకా మూడు నెలలకు బయలుదేరితే ఆల్మోస్ట్ అంత చీకటిగానే ఉంటుంది. ఆ చీకట్లోనే టార్చ్లు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. అట్లా 10 వరకు నడిచాము. అదేదో పెద్ద చెరువు అని వస్తుంది. ఆ ప్లేస్ ఎంతసేపు ఉన్నా కూడా రాదు, వచ్చేంత వరకు నడుస్తూనే ఉండాలి. 2 days అన్న వస్తుంటుంది. వంశీ చుట్టూ తిరిగినట్టుంటుంది కదా, అట్లా పోతున్నారు కదా. అంత తొందర వస్తుందా? నెక్స్ట్ అదేనా ఇంకా ఏ వద్దు, బాగోదు. నీ ఇష్టం. ఉప్పు వేసుకున్నా తింటే ఒకసారి మళ్ళీ ఉప్పు వేసుకోవాలని అనిపిస్తుంది. మధ్యలో అక్కడక్కడ వెరీ రేర్గా ఉంటాయి ఇవి. ఇలాంటివి తినుకుంటే హెల్త్ ఎనర్జీ సేవ్ అవుతుంది. సో తినేసి తెలుగు అమ్మోయ్, ఇది ఇంగ్లీష్ వద్దు. ఊరే అది కన్నడ, ఇదే బెటర్. నాకు అది అర్థం కావట్లేదు. ఇదంతా పెంచారు 6, 3, 9, 2, 11, 15. మనం ఏమన్నాం రా ఇప్పుడు? ఓకే, మధ్యలో ఇంత డిస్టెన్స్ ఉంది, ఇంత దూరం ఉంది అని బోర్డులు వేస్తారు, కానీ ఆ బోర్డులు నమ్మబుద్ధి కాదు. మనం నడుస్తూనే ఉండాలి ఇలా ఓం నమః శివాయ అనుకుంటూ. ఎక్కడొస్తే అక్కడ మాత్రమే స్టే చేయాలంతే. నీ ఇష్టం, తిందామంటే తిందాం, లేదంటే మనకి తెలియాల. నేను నా ఫ్రెండ్ కొత్త కాబట్టి మేము జస్ట్ అబ్బాయిని ఫాలో అవుతున్నాము. ఎంత దూరం ఉంది అని అడిగి చంపినాము. కాకపోతే తినాలా వద్దా, ఇంకా ఎంత దూరం ఉంది, తింటే ఏమన్నా అవుతుందా అన్నట్టు అడుగుతున్నాము. బోర్డు ఆడవేన్నారా మళ్ళీ కడుపు పట్టుకుంటారు. వద్దురా ఇంకా లైట్ కూర్చుందాం పై ఆడన్నా. ఆ మెట్లు ఎక్కిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2 hours నడిచిన తర్వాత ఈ స్టే వచ్చింది. ఇక్కడ స్టే చేయడానికి, తినడానికి మంచిగా లైటింగ్ వేసి పెట్టారు అడవిలోనే. కాకపోతే మనం పెద్ద చెరువు దగ్గరికి వెళ్తే పొద్దున నడవడానికి ఈజీ అవుతుందని అబ్బాయి ఇక్కడే స్టే చేయొద్దు, ముందుకెళ్ళి స్టే చేద్దామని చెప్పాడు. సో ఇక్కడ కాసేపు కూర్చొని ఒక 15 minutes మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం.
మేమే నడిచి అలసిపోతున్నామంటే ఒక ఆయన అది కాళ్ళకి అవి కట్టుకొని నడుస్తున్నాడు. ఒకసారి చూడండి, అది ఉంటుంది కదా. తెచ్చుకున్నాం మరి. ఈ మనిషిగా నోపు కింద మంచి సార్ ఈ కింద ఉండాలంటే అడిగిలో అడిగేసి దుమ్ము అయితే పగిలిపోతాను. మరి ఏంటి చూస్తున్నావు? మిస్ అయితే కాళ్ళు మరి చాలా భక్తి ఉంటే తప్ప అలా నడవలేము. ఇలా బాగా నడిచి కాళ్ళ నొప్పులు జ్వరాలు వచ్చిన వాళ్ళకి టాబ్లెట్స్ ఆయింట్మెంట్స్ ఇస్తున్నారు, తీసుకోవచ్చు. టాబ్లెట్స్ పాట రికార్డ్ చేస్తా తగ్గించారు కదా అప్పుడే. కష్టం పట్టాలు అమ్ముతారు ఫ్రెండ్స్, అట్లా వండుకుంటాం ఫ్రెండ్స్. అక్కడ చూపించిన పట్టలు ఒక్కొక్కటి 100 రూపీస్. వాటిని రెంట్కి తీసుకొని అక్కడే పడుకొని నైట్ ఫుల్ చలి, ఆ చలిలో 3 వరకు లేచి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ 5 వరకు పడుకున్నాం. 5కి లేచి మళ్ళీ స్టార్ట్. బాగానే చీకటిగానే ఉంది, మెల్లగా నడకైతే స్టార్ట్ చేసాం. అరుపులు అన్ని దండిగా ఉన్నాయి. 5కి స్టార్ట్ అయినా ఒక 7 వరకు అయితే మొత్తం చీకటిగానే ఉంటుంది, ఎందుకంటే చుట్టూ అడవి కాబట్టి ఆ చెట్ల మధ్యలో మనకి అంత లైట్ అంత తొందర రాదు. సో నడుచుకుంటూ వెళ్తే మెల్లగా వస్తుంది. పైన ఇంకా చందమామ ఉన్నాడు. మెల్లగా తెల్లారుతుంది. బాగానే ఉంది జర్నీ అయితే. అంటే లేచిన తర్వాత ఫుల్ కాళ్ళ నొప్పులు పట్టేసుకుంటే అనుకుంటున్నాం, కానీ అంత ఏం లేదు, కొంచెం రిలాక్స్డ్గానే ఉంది. కొంచెం చీకటిగా ఉంది, కాకపోతే అందరిలో నడుచుకుంటూ వెళ్తాం కాబట్టి ధైర్యంగానే ఉంటుంది. పైన చందమామ, దూరంగా సూర్యుడు అంతా వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ నుంచి లైట్ వస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది. కాకపోతే కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచి కొంత దూరం నడిచాం, కొంత దూరం చెప్పులతోనే నడిచాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చాలా పెద్దలు కట్టాడు ఫ్రెండ్స్. అమ్మా అంటే పెద్ద పెద్ద రాళ్ళతో బంగ్లా కట్టాడు ఫ్రెండ్స్. ఇక్కడ కోరికల కొండ, కచ్చల కొండ అని 2 రకాల కొండలు వస్తాయి. ఇక్కడ వచ్చేసి అందరూ ఇల్లుల్లా కడతారు అన్నమాట. మనకి తిరుపతి మెట్లు ఎక్కుతున్నప్పుడు రాళ్ళతో ఇల్లుల్లా కట్టుకుంటారు కదా, కోరికలు తీరుతాయని. అలా ఇక్కడ కూడా చాలా మంది కట్టింటారు. మొత్తం ఈ దారి 2-3 కిలోమీటర్స్ అంతా ఈ రాళ్ళే ఉంటాయి. ఆ రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. వెనక ముసలాళ్ళు అందరూ వస్తుంటారు, మనకి కొంచెం మొహమాటం చూపించడానికి. కోరికల కొండ కింద చూడు లేదా గుడి. గుడ్ మార్నింగ్ అబ్బా. ఇక్కడ నుంచి అంతా అడవిలో కొండ ఎక్కడం, కొండ దిగడం అవే ఉంటాయి. మళ్ళీ కొండ ఎక్కాలి, మళ్ళీ దిగాలి, ఇలానే ఉంటుంది మొత్తం రోడ్డు మొత్తం. కొంచెం కచ్చలు ఉంటుంది, కొంచెం సాఫీగా ఉంటుంది. సో కొద్దిసేపు కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచాం, కొద్దిసేపు కాళ్ళకి చెప్పులు వేసుకొని నడిచాం. ఆ భక్తి అంటే ఆ పిల్లోడిది, ముందు వెళ్తున్నాడు ఎవడు ఆ పిల్లోడిది. ఆయన అసలు చెప్పులు లేకున్నట్లు నడుస్తున్నాడు. అలా చాలా మంది నడుస్తున్నారు. మనం ఫస్ట్ టైం కాబట్టి చెప్పులు వేసుకునే నడుస్తున్నాం. ఇట్లా తీయము లేదా ఇట్లా ఎక్కుతున్నాం. మళ్ళీ కాళ్ళు కొంచెం నొప్పేసిన పొద్దున్నే ఇలా నడుస్తూ ఉంటే ఆ చుట్టూ అడవిలోని పక్షులు కిలకిలామని నడుస్తుంటే బాగుంది. అందరు నడుస్తున్నారు కాబట్టి మనకు కూడా సరదాగా సాగిపోతుంది. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, పిల్లలు అందరూ
మంచిగానే నడుస్తున్నారు, ముసలాళ్ళు కూడా నడుస్తున్నారు. మనకెందుకు చెప్పండి, మనం కూడా నడుస్తున్నాం. మధ్య మధ్యలో ఇట్లా దారులు కూడా కనిపిస్తాయి. మేబీ ఫారెస్ట్ వాళ్ళు తిరగడానికి ఉంటుంది ఇవన్నీ. ఇంకా చుట్టుపక్కల ఉండే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఆ చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళు కాఫీలు టీలు ఇలాంటివి అక్కడక్కడ పెట్టుకుని ఉంటారు అన్నమాట. టిఫిన్ షాప్స్ కూడా పెట్టుకుని ఉంటారు. ఓన్లీ ఈ 10 days మాత్రమే ఉంటాయి. ఈ 10 days తర్వాత మళ్ళీ ఉండవు. మళ్ళీ శివరాత్రి అప్పుడు ఒక 10 days ఉంటాయి, ఉగాది అప్పుడు ఒక 10 days ఉంటాయి, శ్రావణ మాసంలో ఒక 10 days ఉంటాయి. తర్వాత ఇంకా ఎవరు ఈ దారిలో వెళ్ళరు, వెళ్ళే సాహసం కూడా చేయరు. ఓన్లీ ఫారెస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఈ గిరిజనులు వీళ్ళు మాత్రమే తిరుగుతుంటారు అనమాట. పిల్లోడు టీ తాగుతున్నాడు ఫ్రెండ్స్, అలసిపోయినాడు ఫ్రెండ్స్. బ్యాటరీ ఫ్రెండ్స్. సూర్యుడు ఏడున్నావురా? ఇప్పుడు అంటే కదా మరి చెప్పాలి కదరా అంటారు. అదే అవి 4,000 గంటలు అయిపోయిండే. ఇప్పుడు మనకు కొత్తగా 300 ఏమో అయింది. సిల్వర్ అనే ఇదేనా కచ్చలకొండ ఏంటి పేటర్ ముడుపులు ఫ్రెండ్స్. స్వామి కోరిక నెరవేర్చా. ఓం నమ శివాయ. ఎంత రాళ్ళు నిలబెడుతున్నారు. వంశీనది ఎక్కిపోతే నాకు ఉండబుద్ధి కాదు. రాళ్ళు మీకు దగ్గర చూపిస్తున్నారా? అది వంశీ పెద్ద కోరికే. ఇదే ఆ కోరికల కొండ. ఇక్కడే కోరికలు తీరాలని మనలందరూ కోటలు కట్టేశారు. సో ఇల్లు మీద ఇల్లు, అంటే రాళ్ళ మీద రాళ్ళు పెట్టి కోరికలు తీరాలని కోరుకుంటారంట. మేబీ కొంతమంది ఇల్లు కట్టించుకోవాలని పెట్టుకుంటారంట. తర్వాత టిఫిన్ చేద్దామని డిస్కషన్ జరుగుతుంది, తిందామా వద్దా అని. వాడు ఎలా చెప్తే అలాగే, వాడే మార్గదర్శి కాబట్టి వాడిని అడుగుతున్నా. సో తిందామంటే తిందాం, లేదంటే లేదు. కోరికల కొండలోనే ఇంకో కొత్త పద్ధతి పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఈ రాళ్ళు కట్టిన తర్వాత ఇల్లు కట్టుకోవడాలు, తర్వాత కోరికలు తీరుతాయో తెలియదు కానీ కొంతమంది రైతులు పంటలు పొలాలు వేస్తారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మట్టి ఉంటుంది కదా, మట్టిలో నా పొలంలాగా గీసి దాని మీద మాకు పంటలు బాగా పండాలని ఇలా గీస్తారు. కొంతమంది కుప్పలు చేసింటారు. కుప్పలు చేసిన వాళ్ళు ఏంటంటే మా పంటలు బాగా పండి మాకు ఆ ధాన్యం రాశులు బాగా పండాలనే ఉద్దేశంతో ఇలా కుప్పలు పెట్టిపోయినారు. బాగానే ఉన్నాయి ఇవి కూడా. చూసుకుంటూ వెళ్ళిపోతే మెల్లగా ఆకలి స్టార్ట్ చేసి ఇంకా ఫేస్ వాష్ కూడా చేసుకోలేం. అంత పెద్ద ఫెసిలిటీస్ ఏమి ఉండవు ఇక్కడ. సో అడవి కాబట్టి అడవికి సంబంధించినట్టే ఉండాలి. మనోడు కూడా ఇల్లు కడతా అన్నాడు, అంటే ఆల్రెడీ ఇల్లు కట్టేశాడు. వేరే కోరిక ఉందంట, ఆ కోరిక ఏంటంటే చెప్పలేదు, తీరుతుందిలే అని కట్టేశాడు. సో టిఫిన్ చేయాలి, ఏం చేయాలంటే చాలా ఉన్నాయి చిన్న చిన్నవి. సో రేట్లు అయితే ఎక్కువే పాపం, వాళ్ళు కింద నుంచి తీసుకొచ్చింటారు కదా, సో కొండ కింద నుంచి తీసుకొచ్చారు కాబట్టి బాగానే ఉన్నాయి. మరి పేరు పెట్టడానికి లేదు. 50 రూపీస్కి ప్లేట్ పూరి అలా పెడుతున్నారు. పూరి తిన్నాం, మరీ బాగాలేదని చెప్పాను కానీ బాగానే ఉంది, తినేసాం. ఇలా ఉంది. మెల్లగా ఎండ స్టార్ట్ అవుతుంది, బాగానే ఉంది. అంటే పొద్దున్నే విటమిన్ డి అందుతుంది కదా అడవిలో ఉండి.
చుట్టుపక్కల టిఫిన్లు పిలుస్తున్నారు అంటే తినరాండి అన్నట్టు. అంటే ఫ్రీ కాదు, డబ్బులకే. వాళ్ళు కష్టపడి కింద నుంచి తీసుకొచ్చారు కాబట్టి డబ్బులకే అమ్ముకుంటారు. మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కాసేపు బాగుంటుంది, కాసేపు కొండ ఎక్కాలి, కాసేపు కొంత దిగాలి. మొత్తం ఇలానే ఉంటుంది. కాకపోతే బాగుంది. ఈమె చూడండి బిడ్డను ఎత్తుకుని నడుస్తుంది. ఆ పాపతో మంచిగా మాటలు చెప్పుకుంటూ వెళ్తుంది. బాగా నచ్చింది. ₹10 అంటే ₹10 ₹10 అంటే 90. అక్కడ కొండ ఎక్కి కింద దిగిన తర్వాత ఇక్కడ పక్కన సందులో సీతమ్మ బావి అని ఒకటి ఉంటుందంట. ఆ బావి నుంచే ఇక్కడ మొత్తం ఆ టిఫిన్ సెంటర్లు పెట్టినారు కదా, వాళ్ళందరూ ఇక్కడ నుంచే వాటర్ తెచ్చుకుంటారు. చుట్టుపక్కల ఎక్కడా వాటర్ లేవు. ఈ బావిలోనే బిందెలతో వాటర్ తోలుకొని అక్కడికి తీసుకొచ్చుకుంటారు అనమాట. సో అవి తాగే వాటరే ఈ బావి. ఇది సీతమ్మ బావి అంట. పక్కన చెట్టు బాగుందంటే చెట్టుకి ఫ్లవర్స్ కొంచెం బాగా కలర్ఫుల్గా ఉన్నాయి, అందుకే తీసాం. ఇది కూడా బాగుంది. సో బావి, సీతమ్మ బావి, పక్కన చెట్టు. ఇది కొంచెం సైడ్కి ఉంటుంది మెయిన్ వెళ్ళే రూట్లోనే. అక్కడ వెళ్తున్న తోడి వాటర్ సప్లై చేసుకుంటున్నారు వాళ్ళు. అందరు నడుస్తున్నారు, ఆడవాళ్ళు కానీ, ముసలాళ్ళు కానీ, పెద్దలు కానీ, చిన్నపిల్లలు కానీ, మంచి అందరు నడుస్తున్నారు. సో అలా సాగిపోతుంది. చుట్టూ ఇక్కడ ఎవరో మంట పెట్టినట్టున్నారు. కాకపోతే మంచిగానే ఉంది. అడవుల్లో కాల్చొద్దండి అంటారు, కాకపోతే చెప్పలేం, కొన్నిసార్లు అనుకోకుండా ఇలా కాలిపోతుంటాయి. బాగానే ఉంది. ఇదే అడవి మామూలుగా ఇట్లా సమ్మర్లో కాకుండా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిబ్రవరి కదా, ఫిబ్రవరిలో కాకుండా మామూలుగా నవంబర్ కానీ, సెప్టెంబర్, ఆగస్టు ఆ టైంలో వచ్చామనుకోండి పచ్చగా ఉంటుంది. కానీ ఆ టైంలో మనకి ఛాన్స్ ఉండదు రావడానికి. ఇది భీముని కొలను. సో ఇది భీముని కొలను అంటే ఇక్కడ కిందకి దిగి ఆ లోయలో దిగి పైకి ఎక్కాలి. సో ఇక్కడ నుంచి ఎలా ఎక్కాము ఎలా దిగాం అనేది మీరే చూడండి. భయం వేస్తుంది ఫ్రెండ్స్. సో ఇదే భీముని కొలను. ఇక్కడ వర్షాలు పడినప్పుడు మంచిగా పారుతుంటుందేమో. ఇప్పుడైతే ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది, చిన్నగా దారిలాగా పారుతున్నాయి. సో ఇప్పుడు కిందకి దిగి అవతల సైడ్ కొండ ఎక్కాలి. అది కొండ కాదు, బాగానే పెద్దగానే ఉంటుంది. లాస్ట్కి వెళ్ళి ఎక్కాలన్నమాట. ఇక్కడ కొద్దిసేపు నిలబడి రెస్ట్ తీసుకొని సెల్ఫీలు అవి ఇవి తీసుకొని బాగానే ఉన్నాం. సెల్ఫీలు తీసుకున్నాం, కాకపోతే అంత నీట్ కెమెరా రాలేదు. ఈ కెమెరా అయితే బాగా వచ్చేది. సెల్ఫీ అయిపోయిన తర్వాత మెల్లగా స్టార్ట్ అయ్యాము. అక్కడ కింది దిగి మళ్ళీ పైకి ఎక్కేటప్పుడు చుక్కలు కనిపించాయి. మొత్తం చాలా మంది ఉన్నారు. జూమ్ చేసినా కానీ సరిగ్గా కనిపించట్లేదు. ఆ లాస్ట్కి ఎక్కాలి, కిందకి దిగి అవతల వైపు ఎక్కాలన్నమాట. ఇట్లా వెళ్తే చుట్టూ అవుతుందని దాన్ని కింద దిగి ఎక్కాలి. సో స్టార్ట్ అవుతున్నాం, ఇంకా ఎలా ఉంటుందో చూడండి. అదో భక్తిలో బాగుంటది. వచ్చాడా అదే భక్తి, అది ఒకటి ఉంది కాబట్టి ఏం లేదు. మనం 6 నెలలు వేసుకొని ఇరిపేసేది. భక్తుల మనోభావాలను దెబ్బతీయద్దు. మామూలుగా ఇక్కడ వరకు ఎలా నడిచి వచ్చినా అంటే చెప్పులతో నడిచి వచ్చినా, చెప్పులు లేకుండా నడిచి వచ్చినా, ఇక్కడ నుంచి ఇక్కడ చెప్పులన్నీ వదిలేసి ఇక్కడ నుంచి మామూలు నార్మల్ కాళ్ళతో ఒట్టి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తారంట. నేనైతే వదలలేదు. ఎందుకు అడవిలో కొంత ప్లాస్టిక్ వేయడం అనేది ఒకటి, ఇంకొకటి అప్పటికే కొత్త చెప్పులు, వాటిని వదిలి వెళ్ళాలనిపించలేదు. అసలే బడ్జెట్ ప్రాబ్లం కాబట్టి. సో అందరూ కొంతమంది మనలాగా వేసుకొని వెళ్తున్నారు, కొంతమంది వదిలేసి వెళ్తున్నారు. చాలా కుప్పలుగా పడినాయి ఆ చెప్పులు. అన్నీ వదిలేయడం కూడా మంచిది కాదు కదా అడవుల్లో. అలాగే వెళ్ళిపోయి నేనైతే కింద దిగి పైకి ఎక్కాలంట. అందరు దిగుతున్నారు. అడ్డమంటారా? ఓం నమ శివాయ, శివాయ నమః. ಬರ್ರಿ, కొంచెం రిస్కీనే, మంచిగా పడితే లోయ. ఇంకా ನೀವು ಎಷ್ಟೊತ್ತಾಗ ಲೇಟ್ ಆಗಲ್ಲ ಇರುತ್ತನಾ ಅಲ್ಲ ಲೇಟ್ ಆತಂದ್ರ ಲೇಟ್ ಆಗಲ್ಲ ಇರುತ್ತನಾ
మొత్తం కన్నడ వాళ్ళే కాబట్టి ఎక్కడ చూసినా ఆ లాంగ్వేజే వినిపిస్తుంది మనకి. కొండ చూడడానికి బాగుంది, లోయ ఇంకా బాగుంది. కాకపోతే చాలా జాగ్రత్తగా దిగాలి. చాలా ఉంటాయి షార్ట్ కట్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో నుంచి దిగుతుంటారు. అలాగే ఎవరు దిగలేని వాళ్ళు అట్లా చుట్టూ దాన్ని ఏమంటారు, చుట్టూ తిప్పేసుకొని వచ్చేస్తారనమాట. మనం మాత్రం ఇక్కడ కింద దిగి అక్కడ మొత్తం చూసి, ఇక్కడ చాలా మంది ఉంటారు. అక్కడ వాటర్ పారుతుంటే ఇంకా బాగుండేది, వాటర్ పారడం లేదు అక్కడ. సో ఉత్త బండ మాత్రమే ఉంది, కొన్ని నీళ్ళు ఉన్నాయి అక్కడక్కడ. మనమైతే కొంచెం జాగ్రత్తగా దిగి ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి. మనం ఇప్పుడు ఎంతైతే దిగామో అటు సైడ్ అంతకి డబల్ ఎక్కాలి. ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించాయి, బాహుబలి కొండ ఎక్కినట్టు ఉంది. అదైతే మనోడు కొంచెం తల మీద వేసుకోవడానికి పాతాలు కానీ లేదా అలాగే ఇలాంటి వాళ్ళు ఎక్కువ కాంపిటీషన్. ఈ వాటర్ తల మీద వేసుకుంటే పాపాలు పోతాయి అన్నాడు. మనకి పాతాల గంగ ఉంది కదా, అందులో మునిగిదాం అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ 2 సార్లు పోతే 2 సార్లు పాతాల గంగలో మనకి కౌంటర్ వేసాడు. అయినా కూడా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు పైకి ఎక్కేటప్పుడు ఉంటుంది, సినిమా కనిపిస్తుంది. అసలు ఆ కొండలు ఎక్కాలి. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ అంతకి డబ్బలు ఎక్కాలి. అక్కడ మెట్లు ఉంటాయి. ఆయాసంతో ఒక 3 సార్లు కూర్చోండి పైకి ఎక్కేలోపు. ఇక్కడ వాళ్ళు కట్టినారు, ఎందుకు పెట్టారో తెలియదు. మేబీ వాటర్ నిల్వ చేయడానికి నాకు కట్టింటారు. చుట్టూ బాగానే ఉంది వ్యూ అయితే. అక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు. కాకపోతే ఇంకా చాలా దూరం వెళ్ళాలి కదా, ఆల్మోస్ట్ 5-6 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇది ఎక్కిన తర్వాత మనకి కైలాస అదేదో ఉంది, కైలాస ద్వారం అని వస్తుంది. ఆ కైలాస ద్వారం తర్వాత ఒక 4-5 కిలోమీటర్స్ దాటిన తర్వాత మనకి శ్రీశైలం వస్తారనమాట. సో అప్పటివరకు కొండలు గుట్టలు ఎక్కుతున్నారు. ఆయాసం అయితే మామూలుగా రాలేదు. మనోడు సిఆర్పిఎఫ్ జవాను, వాడే ఆయాసం వచ్చింది. మనకి ఇంకెలా ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. సెల్ఫీలు మాత్రం వదలం, వీడియో తీయాలని పట్టుబట్టి సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఎక్కినాను. చూసారా, అవతల లాస్ట్ ఆ ఎడ్జ్ నుంచి యువతల ఎడ్జ్ ఇంకా ఎక్కుతూనే ఉన్నాము. అవతల పైన నుంచి సేమ్ యువతల ఎంత పైకి అయితే ఉందో అవతల కూడా అంతే పైకి ఉంది, ఇంకా అంతకి పైనే ఉందన్నమాట. మెట్లు ఎక్కాలి. ఇక్కడ కొంతవరకు మెట్లు లేవు. తర్వాత ఇక్కడ జ్యూస్ ఉంది. ఈ జ్యూస్ అంటే పేరుకి మాత్రమే జ్యూస్, వాటర్ ఎక్కువ కలిపినారు. పైనాపిల్ జ్యూస్ తాగితే పైనాపిల్ వాటర్ తాగినట్లు అనిపించింది. పర్లేదు, ఇంకా ఇక్కడికి అది తీసుకురావడమే గ్రేట్ అన్నట్టు తాగినాం. థమ్స్అప్ తాగి మౌంటైన్ డ్యూ తాగి ఎక్కినట్టు మళ్ళా స్టార్ట్ అయినాము. ఎక్కేటప్పుడు మాత్రం ఆయాసం మామూలుగా లేదు, ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. అప్పటికి కొంచెం ఎండ కొంచెం ముదిరింది కాబట్టి బాగానే ఉంది. కాకపోతే ముసలాళ్ళు కూడా ఎక్కుతున్నారు. మనం వాళ్ళని చూసి మనం ఎక్కకపోతే బాగోదన్నట్లు ఎక్కుతున్నాం. ఆడపిల్లలుగానే అంటే మన ఏజ్ ఉన్న వాళ్ళు కూడా భారీగానే ఎక్కుతున్నారు. సో మధ్య మధ్యలో కూర్చొని రెస్ట్ తీసుకొని వాటర్ తాగుతూ వాటర్ పట్టుకుంటూ అలా 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 మెల్లిగా ఎక్కుతున్నాము. కాకపోతే ఆయాసం అయితే ఫుల్ వచ్చింది. అది చూడండి, అక్కడ అది ఎడ్జ్ మొత్తం గ్రీనరీ ఉండింటే ఇంకా బాగుండేది. ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్కి వచ్చాం. ఇంకా పైకి ఎక్కాలి. ఇంకా పైకి ఎక్కితే అక్కడ మనకు వస్తుంది కైలాస ద్వారం. కైలాస ద్వారం ఏమో కానీ ఇవన్నీ కొంచెం నార్మల్గా ఇంత ఎనర్జీ లేని వాళ్ళు ఎక్కితే మాత్రం నిజంగానే కైలాసం కనిపిస్తుంది. అక్కడ కనిపించేదే కైలాస ద్వారం. అక్కడంతా కొబ్బరికాయలు కొడతారు అనమాట. సో మనం శ్రీశైలం తిరుపతి ఎక్కిన తర్వాత ఎట్లయితే ఆడుతుంటుందో ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి కొంచెం స్టే చేయొచ్చు. మనకి టిఫిన్ కూడా పెడతారు. ఇక్కడ టిఫిన్ పెడతారు, వాటర్ ఉంటాయి, అన్నీ ఏమైనా తినాలంటే ఉంటాయి. సో మేము టిఫిన్ చేయాలనుకున్నాం. ఆల్మోస్ట్ ఇంకా 4-5 km అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొండలు ఉండవు, ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. టిఫిన్ పెట్టారు. టిఫిన్ అయితే ఉప్మా ఏమో పెట్టారు అనుకుంటా. ఉప్మా పెట్టారు. మనం ఏం తినలేదు, జస్ట్ కొంచెం పెట్టించుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి అడవే కానీ కొండలు గుట్టలు స్ట్రైట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న టెంపుల్స్ వస్తుంటాయి మనకి. సో అమ్మవారి టెంపుల్ వచ్చింది. అమ్మవారి టెంపుల్ తర్వాత హటకేశ్వరం వస్తుంది. సో హటకేశ్వరంలో వీరభద్ర స్వామి ఉంటారు. సో ఆయన కూడా మొక్కేసుకొని మళ్ళీ కొద్దిసేపు మెయిన్ రోడ్లో నడిచాలన్నమాట. మెయిన్ రోడ్లో నడిచేసిన తర్వాత మనకి సాక్షి గణపతి వస్తాడు. సాక్షి గణపతిని కూడా మొక్కేసుకొని మళ్ళీ కొద్దిసేపు అడవిలో నడచాలి. ఇక్కడ చూస్తారా, ఇక్కడ నుంచి మనకి పాతాళగంగ కనిపిస్తుంది. అదే కృష్ణానది. సో కృష్ణానదిని శ్రీశైలంలో పాతాళగంగ అంటారు అనమాట. ఇక్కడ దారిలో మనకి ఫుడ్ కూడా పెడతారు. ఫుడ్ అంటే ఇది కర్ణాటక ఫుడ్. కర్ణాటక కూడా కాదు, మహారాష్ట్ర ఫుడ్. ఇది పానకము, తీయగా ఉంటుంది. ఇంకా శనగలు జొన్నలు కలిపి అంటే ఉడకబెట్టిన జొన్నలు ఉంటుంది. ఇది అంబలి. సో అంబలి కూడా తాగేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయాం. సాక్షి గణపతి వచ్చాడు, ఆయన్ని కూడా మొక్కేసి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం.
టెంపుల్స్ ఎందుకు చూపించట్లేదు అంటే మామూలుగా గుడి లోపల కెమెరాస్ తీయలేదు, అంటే తీయచ్చు, మనం ఎందుకులే భయపడి తీయలేదు. ఇది ఇంత ఇంకా ఎక్కిస్తే అక్కడ కనిపించేది శ్రీశైలం అనమాట. దూరం నుంచి గోపురం కనిపిస్తే ఓం నమ శివాయ అనుకున్నాం. ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోయాం. మెయిన్ రోడ్ వచ్చింది, అక్కడ శివలింగం కనిపిస్తుందా, ఇదే ఎంట్రన్స్, శ్రీశైలం ఎంట్రన్స్ అనమాట. ముందే విగ్రహాలు చేసి పెట్టింటారు. వచ్చేసాం, ఒప్పుకున్నాం. అక్కడ చిన్న పార్క్ ఉంటే కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈ పార్క్లో ఎంతసేపు ఉంటావు, ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. పక్కన ప్రతి క్యాస్ట్కి ఒక సత్రం ఉంటుందండి. అందులో ఒక 1000 పే చేస్తే 500 రూమ్ రెంట్ తీసుకొని ఒక 500 మనకి రిటర్న్ ఇస్తాడు. మనం ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ప్రతి క్యాస్ట్కి ఉంటుంది. ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎవరు పెట్టరు, కానీ కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు ఎందుకు ఇలా అనిపిస్తుంది. అలా నడుచుకుంటూ దర్శనానికి వెళ్ళిపోయాము. సో శివయ్యని చూడాలని మొత్తం వెళ్తూ ఉన్నాము. దాంట్లో బాగానే ఉన్నాయని. ఇది రుద్రాక్షల చెట్టు, రుద్రాక్షలు కాసే చెట్టు అనమాట. చెట్టుకే కాస్తాయి. పూసలు అంత గిరిజన వాళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, మనకి పూసలు కానీ దారాలు కానీ అవి బాగుంటాయి. ఇంకా ఉగాది అప్పుడప్పుడే స్టార్ట్, ఉగాదికి ఇంకా 10 days ముందు ఇది, అందుకే కొంచెం తక్కువే ఉన్నారు. వచ్చేసాం శివయ్య దగ్గరికి. ఇది మెయిన్ ఎంట్రన్స్, కానీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఉండదు, విఐపీలు మాత్రమే ఎంట్రన్స్. మనం ఉచిత దర్శనానికి వెళ్ళిపోదాం కదండి. ఇది ఉచిత దర్శనం. ఇక్కడ 500 పెడితే లింగ దర్శనం ఉంటుంది. మన తలకాయ తీసి లింగాన్ని కొట్టి పంపిస్తారు అనమాట. తలకాయ అంటే అది భక్తితో వెళ్ళండి, నేను అలా చెప్పాను. సో మొత్తానికైతే దర్శనం అయిపోయింది. ఇంతే, టాటా.